పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అల్పుడునైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడమని ప్రాధాన్యపడుతూ ఉండగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు ఇవ్వనుద్దేశించిన మహిమను మేమందరం కూడా పొందుకొని మహిమ కలిగిన వ్యక్తులంగా, మహిమ కలిగిన సంఘముగా, మహిమ కలిగిన పరలోక రాజ్యంలో ప్రవేశం కలుగునట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని యేసు ప్రభువు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకి మహిమను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడండి? మహిమను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక చోట రాయబడింది, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని చెప్పి రాశాడు ఒక చోట. ఆయన మనకి మహిమను ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ మహిమను మనము పొందుకోలేకపోతూ ఉన్నాం అని చెప్పి రాయబడుతూ ఉంది. మహిమ దేవునికే. మహిమ ఎవరికండి? మహిమ దేవునికే, ఘనత దేవునికే, ప్రభావములు దేవునికే. మనము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. మనము ఆయనను మహింపరచాలి. అది ఓకే. దేవుని మహిమ దేవునికే చెందాలి. ఆయన అంటాడు, నాకు చెందవలసిన మహిమ ఎవరికి నేను ఇచ్చువాడను కాదు అన్నాడు. నేను పౌరుషం కలిగిన దేవుణ్ణి అన్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఎవరికన్నా ఇస్తే ఊరుకోడు. ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇవ్వాలి. అయితే దేవుని మహిమ దేవునికే చెందుతుంది. మహిమకి మనకి సంబంధం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. నేను తగ్గించబడాలి, నేను దేవుడు గొప్ప చేయబడాలి, నేను తగ్గించబడాలి, దేవుడు మహింపరచబడాలి అని మనం కోరుకుంటున్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నా బిడ్డలను నేను మహింపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మనల్ని ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నాడండి? మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనకిచ్చే మహిమ ఉంది, ఆయనకు ఉండే మహిమ ఉంది. ఆయన మహిమ వేరు, మన మహిమ వేరు. స్థాయిలు తేడా ఉంది. మనకి ఆయన ఉద్దేశించిన మహిమను మనం పొందుకునేటట్లుగా మనము సిద్ధపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినప్పుడు 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనము రక్షింపబడి ఆయన మహిమను పొందాలని ఆయన ఆశపడతా ఉన్నాడని రాయబడతా ఉంది. ఒక వ్యక్తి దేవుని మహిమను పొందాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా రక్షింపబడాలి. ఏం చేయాలండి? రక్షింపబడాలి. అప్పుడు దేవుని మహిమ ఆ వ్యక్తి లోపలికి ప్రవేశింపబడుతుంది. కాబట్టి ప్రియులరా, లోకస్తులుగా ఉన్నటువంటి వారు, లోక ఆచారాల్లో ఉన్నటువంటి వారు, లోక సంప్రదాయాల్లో ఉన్నటువంటి వారు, అన్యజనుల లిస్టులో ఉన్నటువంటి వారు మనలను ఆయన రక్తము చిందించుట ద్వారా, శరీరమంతా నలగొట్టబట్ట ద్వారా, మరణించి పునరుద్ధానం పొందుట ద్వారా ఆయనను ఎవరైతే విశ్వసించి ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చి నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించి మారు మనసు పొందుతారో వారిలోకి ఆయన మహిమను పంపించాలని ఆశపడుతున్నాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఆయన మనకిచ్చే మహిమను అందరూ పొందలేకపోతూ ఉన్నారని ఆయనే బాధపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఆదాము అవ్వలు ఎక్కడుండేవారు అండి? ఆదాము అవ్వలు ఎక్కడుండేవారు? ఏదైనా తోటలో దేవుని మహిమలో ఉండేవారు. ఎక్కడుండేవారండి? వాళ్ళు కూడా మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండేవారు. వారికి మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఏం వస్త్రాలు అండి? మహిమ వస్త్రాలు. వారు తాము దిగంబరులమని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళకి మహిమ వస్త్రాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మహిమతో అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మహిమలో దేవునితో పాటు ఉండేవారు. ఎప్పుడు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు? తినొద్దన్న పండు తిన్న తర్వాత, మాటను ఎదిరించిన తర్వాత, ధిక్కరించిన తర్వాత, పాపం చేసిన తర్వాత
దేవుడు ప్రతిరోజు వచ్చినట్టు ఆ రోజు కూడా వచ్చి నాన్న ఆదాము రా అంటే ఈయన వెళ్తలేదు. ఈయన ఏం చేస్తున్నాడండి? వెళ్ళట్లేదు. చెట్టు చాటును దాక్కున్నాడు. నీ స్వరం నాకు వినపడినప్పుడు నాకు భయం వేస్తుంది అన్నాడు. నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను అన్నాడు. ఆయన మహిమ కలిగిన దేవుడుగా వీళ్ళ మహిమను పోగొట్టుకున్నటువంటి వ్యక్తులుగా అక్కడ మన కాల్లో కనపడతారు. దేవుడు నేను తినొద్దన్న పండు తిన్నారా అని అడిగాడు. అవునని ఈయన ఒప్పుకోకుండా భార్య మీద గెంటాడు. భార్య ఎడితే సర్పం మీద గెంటింది. వాళ్ళను శపించాడు దేవుడు. వాళ్ళని ఏదైనా తోటల నుంచి బయటికి గెంటేసినట్టుగా మనం చూస్తున్నాం. ఖడ్గజ్వాలను పెట్టారు. ఇప్పుడు మరలా ఆయన మహిమను మనం సంపాదించుకునే అవకాశం పోయింది. ఇప్పుడు దేవుడు ఏం ఆశపడతాడంటే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీద పంపించి ఆయన మరణించి పునరుద్ధానం చెందుట ద్వారా ఆయన రక్తంలో శుద్ధీకరించబడిన ప్రతి ఒక్కరూ, పశ్చాత్తాప హృదయంతో పాపాలని ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరూ, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏమండి దేవుని చేత రక్షింపబడి ఆయన మహిమను పొందుతూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, పోగొట్టుకున్న దేవుని మహిమను తిరిగి సంపాదించుకోవటం ఎలాగ ప్రారంభమవుతుందనంటే రక్షణ పొందుట ద్వారా ఏమండి మనము తిరిగి ఆయన మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. మహిమ కలిగిన దేవుడు మహిమను పోగొట్టుకున్నటువంటి మానవులమైన మనలను తిరిగి ఆ మహిమను సంపాదించుకుంటకు ఏర్పాటు చేసినటువంటి మొదటిది రక్షణ భాగ్యం. కాబట్టి ఇంకా రక్షణ పొందని చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు యేసుక్రీస్తు మాత్రమే ప్రభు అని, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి పునరుద్ధానుడయ్యాడని విశ్వసించి హృదయంలో నోటితో పాపములను ఒప్పుకొని శుద్ధీకరించుకునేటువంటి ఆయన రక్తంలో శుద్ధీకరించుకునే ఆ యొక్క నడిపింపులోకి వచ్చినట్లయితే మారు మనసు పొందినట్టు, బాప్తిస్మాన్ని తీసుకుంటే రక్షణ పొందినట్టు, ఆ రక్షణను మరణం వరకు ఏం చేయాలండి? కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే మహిమ మనలో నివాసం ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యోధా పత్రిక మొదటిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూస్తే మహిమ ఎలా వస్తుంది మనకి, రక్షణ ఎలా వస్తుంది మనకని ఆలోచన చేసినప్పుడు హెబ్రీ 2:3లో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై అన్నాడు. చాలమ్మ, దేవుడు బోధించుట చేత ఈ రక్షణ ప్రారంభమైనది అని చెప్పాడు. కాబట్టి దేవుని దాసులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. దేవుని దాసులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది బోధించేది దేవుని దాసులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే అనేటువంటి భయముతో ఆ వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా రక్షణ ప్రారంభమవుతుంది అన్నాడు. ఏమండి, చాలామంది వారి రక్షణ సాక్ష్యాన్ని చెప్పమంటే నేను దేవుని పాట ఒకటి నాకు వినబడింది, ఆ పాటను బట్టి నేను రక్షణ పొందానని చెప్తాడు ఒక్కొక్క ఆయన. ఆ పాట కూడా వాక్యంలో నుంచి ఆ పాట రాస్తారు. ఇంకొక ఆయన ఏమండి, నేను కరపత్రిక చదివి ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే రక్షింపబడ్డాను అంటాడు ఇంకొక ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్యానికి రక్షించే శక్తి ఉంటుంది. ఆయన వాక్యము చేత ఈ రక్షణ ప్రారంభమవుతుంది అన్నాడు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యము ద్వారా మనము రక్షణ పొందటం ప్రారంభం అవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అనే ఆయన సౌలుగా ఉన్న రోజుల్లో దేవుని మాట ఆయన రక్షణకు కారణమైంది. ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు దమస్కు మార్గంలో, ఒక వెలుగు ప్రకాశించింది, వెంటనే కింద పడిపోయాడు గుర్రం మంచి. ఆ వెలుగుకి కళ్ళు పోయినాయి, స్వరం వినబడతా ఉంది, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుతున్నావు అని స్వరం వినబడినప్పుడు సౌలుకు అర్థమైంది, ప్రభువా నీవెవడవు, నేను నిన్ను ఎప్పుడు హింసించానని అడిగినప్పుడు నీవు హింసించుతున్న యేసును నేనే అని అన్నప్పుడు, మునికోళ్ళకు ఎదురుతుంటే నీకు సాధ్యం కాదు, నువ్వేం చేయాలో నేను తర్వాత నీకు తెలియజేస్తాను, నువ్వు ఫలానా ఇంటికి వెళ్ళాను అన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ దేవుని వాక్యాన్ని విన్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, కళ్ళు నుంచి పొరల వంటివి రాలాయి. అతడు
దోషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి ఒక వ్యక్తి సాత్వికుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. ఒక దొంగ, ఒక దోచుకునేవాడు, ఒక హంతకుడు, ఒక గర్విష్టి, ఒక అహంకారి, లోకంలో సకల దుర్గుణాలకి నిలయమైనటువంటి వ్యక్తులు దేవుని వాక్యం చేత పట్టబడి రక్షింపబడి మహిమ కలిగిన వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. అంతకుముందు వారి జీవితం వేరు, తర్వాత వారి జీవితం మారిపోతూ ఉంది. సహనశీలుగా మారిపోతున్నారు. ఇతనే 10 మందిని కొట్టేవాడు, ఇప్పుడు 10 మంది వచ్చి కొట్టినా సహనంగా ఉంటున్నాడు, దెబ్బలు తింటున్నాడు, ఓర్చుకుంటున్నాడు, దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. ఏమిటి మార్పు? ఏమిటంటే అతడిలో మహిమ నివసిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మనము రక్షింపబడ్డామని నోటితో చెప్పుకోవడం కాదు, కానీ మహిమ కలిగిన వ్యక్తులుగా రక్షణ ద్వారా మహిమను మనం పొంది ఆ మహిమను చూపించాలి ఇతరులకని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. రక్షణ పొందిన వారు పొందిన మహిమను బట్టి వారు దేవుణ్ణి ఇతరులకు చూపించగలుగుతారు. రక్షణ పొందకముందు అంతే, రక్షణ పొందానని చెప్పుకున్నా కూడా అంతే, ఏమి మార్పు లేదు. ఇంకా నీలో మహిమే ఉన్నట్టు. మన లోపల మనకి శక్తికి మించిన దేవుని మహిమ మన లోపల నివాసం ఉన్నప్పుడు మన లోపల మార్పు సాధ్యమవుతుంది. మనం మారిపోవాలంటే మన వల్ల అవుతుంది అంటారా? ఏమండి? అవదో. నేను మానేద్దాం అనుకుంటాను, మానలేను. నా వల్ల కాదు. ఆ శక్తి నాకంటే ఎక్కువగా ఉంటుంది. దేవుని మహిమ నాలో నివసించినప్పుడు ఆ మహిమను బట్టి నేను దేవుని బిడ్డగా నిరూపించబడతా ఉంటాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకున్నానో, హృదయమందు విశ్వసించానో, ఆయన రక్తంలో శుద్ధీకరించుకున్నానో, బాప్తిస్మం తీసుకున్నానో, అప్పటి నుంచి దేవుని మహిమ కలిగిన వ్యక్తిగా నేను మారిపోతానని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. తర్వాత మనం చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో నీవు నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, అప్పుడు నీవు రక్షింపబడతావు అన్నాడు. 10:9-10. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలానగా నీతి కలుగునట్లు మనుషుడు నోటితో హృదయంలో విశ్వసించను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. అది రక్షింపబడటం అంటే. అప్పుడే మహిమను కూడా పొందుతాం, మహిమగల వ్యక్తులుగా మారిపోతాం. అప్పుడే ఆ లోపల హృదయంలో ఆ చేంజ్ కనపడుతూ ఉంటుంది, ఆనందం కనపడుతూ ఉంటుంది, రక్షణ ఆనందం ఉంటుంది, మహిమ నివసిస్తూ ఉంటుంది మన లోపల. ఆ మహిమను బట్టి మనము దేవుని పిల్లలమని మనల్ని గుర్తుపడతారు అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? మనం పొందిన ఆ రక్షణను కొనసాగించుకుంటూ ఉండాలి అన్నాడు. రక్షణ పొందేసాం ఒకసారని ఇక టికెట్ వచ్చేసిందని మనం ధీమాగా ఉండటానికి ఏమి లేదంట. రక్షణ ఏం చేయాలంటండి? ప్రతిరోజు కొనసాగించుకోవాలని చెప్పాడు. చూడమ్మా, రక్షణను కొనసాగించుకోవాలంట. ఫిలిప్పీ 2:12. ఎందుకు కొనసాగించుకోవాలి? రక్షణ వస్త్రము కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులను ఉన్న ప్రకారం భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నాడు. రక్షణను కొనసాగించడానికి ఏముండాలంటండి? భయము ఉండాలంట, వణుకు ఉండాలంటండి. అంత విలువైనది రక్షణ. ఈ భయం లేకపోతే, ఈ వణుకు లేకపోతే రక్షణను పోగొట్టేసుకుంటాం. దావీదు గారు రక్షణను పోగొట్టేసుకున్న తర్వాత కన్నీళ్లతో ఏడుస్తున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు. ప్రభువా, నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని మరలా నాకు ఈ తండ్రి అని గోజాడి కన్నీళ్లతో మనవి చేసుకుంటే కానీ ఆయనకు మరలా దేవుడు రక్షణ ఆనందాన్ని ఇవ్వలేదు ప్రియులరా. కాబట్టి మనకిచ్చిన ఈ రక్షణను కాపాడుకోవడానికి మనకి ఏముండాలంటే భయము ఉండాలి, వణుకు ఉండాలండి. దేవుని మాట ఎవడైతే విని వణుకుతూ ఉంటాడో వానిని ఆయన దృష్టిస్తూ ఉంటాడు. దేవుని మాటలు విని ఎవడైతే ఆయన మాటకి లోబడతా ఉంటాడో, వణుకుతూ ఉంటాడో, భయము కలిగి ఉంటాడో, వాడు పాపము చేయలేడు, ఆ రక్షణను కొనసాగించుకోగలుగుతాడు అని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే 1 పేతురు 1:9 చూస్తే
ఆత్మరక్షణను పొందుచూ అన్నాడు. అంటే ఇది జరుగుతూ ఉంటుంది, ఏ రోజుకు ఆ రోజే శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి, ఆత్మరక్షణ పొందుతూ ఉండాలి. ఒకసారి మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచూ అన్నాడు. చెప్పసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆత్మరక్షణను పొందుతూ ఉండాలటండి. ఒక ఆయన యెరూషలేము పట్టణంలో ఉన్నాడు, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాడు. దారి ఎరుకు వైపు పట్టాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేములో ఉన్నటువంటి ఆయన ఎరుకో దారి గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. దారి తేడా వచ్చింది, పరిస్థితి మారింది. ఎప్పుడైతే ఎరుకో దారిలో వెళ్తున్నాడో దొంగలు కాసుకూర్చున్నారంట, పట్టుకున్నారంట, చితక్ కొట్టారంట, కొర్ర ప్రాణంతో విడిచి వస్త్రాలు అట్టుకుపోయారంట. ఎవడన్నా దొంగలు వస్తే బంగారం పట్టుకెళ్తారు. ఏం పట్టుకెళ్తారండి? వాడి దగ్గర ఏమైనా ఉంగరాలు ఉంటే ఉంగరాలు లాక్కెళ్తారు, చైన్ ఉంటే చైన్ లాక్కెళ్తారు, జేబులు ఏమైనా డబ్బులు ఉంటే డబ్బులు లాక్కెళ్తారు, ఇంకేమైనా విలువైనవి ఉంటే అవి లాక్కెళ్తారు. వస్త్రాలు ఎవరు తీసుకెళ్తాడు సార్? వస్త్రాలు ఎవరిని తీసుకెళ్తారండి? కానీ ఆ దొంగలు అతడి వస్త్రములను పట్టుకెళ్ళి చితకొట్టి చచ్చిపోలే కొట్టి వెళ్ళిపోరంట, వస్త్రాలు పట్టుకుపోరంట. ప్రియులారా, మనకి దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాలు రక్షణ వస్త్రం, చాలా విలువైన వస్త్రం. ఆ వస్త్రాన్ని దొంగలించకుండా మనం ఏం చేయాలండి? కాపాడుకుంటూ ఉండాలి, కొనసాగిస్తూ ఉండాలి, రక్షణను పొందుతూ ఉండాలి, ఏ రోజుగా రోజే శుద్ధీకరించుకుంటూ ఉండాలి, అవకాశం శత్రువుకి ఇవ్వకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఒకసారి రక్షణ పొందేసామండి, మారుమనసు పొందేసామండి, బాప్తిజం కూడా తీసేసుకున్నామండి, టికెట్ వచ్చేసిందండి, మా ఎట్టానుసారం పొందుతామండి, ఏ రోజుకో రోజే రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకోకపోతే పోతే, వస్త్రం పోయిందంటే పెళ్లి విందులోకి ప్రవేశం ఉండదు, తర్వాత దెబ్బతినేస్తాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఏం చేసుకోవాలంటే కాపాడుకుంటూ ఉండాలి, కొనసాగించుకుంటూ ఉండాలి, రక్షణ పొందుతూ ఉండాలి. అప్పుడు ఆఖరిలో యోధాపత్రిక 1:3 మనం చనిపోతాం, సమాధి చేయబడతాం, తర్వాత యేసు ప్రభువుల వారు వస్తారు, వచ్చినప్పుడు మనకు కలిగెడు రక్షణ అన్నాడు. అప్పుడు ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ఉండగా పరిశుద్ధులు ఒక్కసారి అప్పగించబడిన బోధ విషయమై రాయాలని పోరాడాలని నేను వేడుకుంటున్నాను అన్నాడు. మనకు కలిగెడు రక్షణ ఒకటి ఉంది. నీవు జీవించినంతకాలం రక్షణను కాపాడుకుంటూ జీవించి చనిపోతే అప్పుడు ఆయన నీకు రక్షణ ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీకు కలిగెడు రక్షణ ఒకటి ఉంది. నీవు రక్షణను నేను నా రక్షణను కొనసాగించుకోవాలి, నేను ఆత్మరక్షణను పొందుతూ ఉండాలి, నేను నోటితో ఒప్పుకుని హృదయం మంది విశ్వసించి రక్షణ పొంది బాప్తిస్మాన్ని పొంది దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవుని బోధన వింటూ, నాన్న కూర్చో, దేవుని బోధన వింటూ కూర్చో, దేవుని బోధన వింటూ మనం ఎప్పటికప్పుడే రక్షణలో ఎదుగుతూ ఉండాలి. వాక్యం అనే పాలను అపేక్షించండి, మీరు ఎదుగుతూ ఉండండి అని చెప్పాడా లేదా పేతురు భక్తుడు? కాబట్టి మనం వాక్యమును అనే పాలను మనం ప్రతిరోజు తాగితేనే మనం పెరుగుతాం, రక్షణలో ఎదగాలి, రక్షణలో పెరగాలి, రక్షణను కాపాడుకోవాలి, తర్వాత బలమైన ఆహారం తిని పెద్దవారు అవ్వాలి రక్షణలో. ఇలాగ నా ప్రియులారా, మనము రక్షణ పొందుట ద్వారా ఆయన మహిమను మనము పొందుతాము. ఆ మహిమను మనము కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మహిమ ఎలాగ వస్తుంది చెప్పండి? ఒక వ్యక్తిలోకి మహిమ ఎలాగ వస్తుంది? రక్షణ పొందుట ద్వారా మనలో ప్రతి ఒక్కరికి దేవుని మహిమను మనం తిరిగి సంపాదించుకోగలుగుతున్నాము అని నేను ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మంచిది ప్రియులారా, రెండవ మాట మనం చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 41-43. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 41-43 దాకా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు,
మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా, మృతుల పునరుద్ధానం కూడా అలాగే అన్నాడు. చాలు చాలు చాలు. ఇక్కడ మహిమలో తేడాలు ఉన్నాయని చెప్తున్నాడు. మహిమలో ఏమున్నాయంటండి? తేడాలు ఉన్నాయని చెప్తున్నాడు. అమ్మా, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. నక్షత్రముల్లో కూడా ఒకదానికి మధ్యలో మహిమలో తేడాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, నేను సూర్యుడి మహిమలాగా ఉండాలని కోరుకునేవాడిని అయితే, నీవు కూడా చంద్రుడి మహిమలాగా ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే నక్షత్రాలలాగా మహిమ కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఎంత మహిమ కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నామో అది మనకి ఛాన్స్ ఇవ్వబడింది. మహిమలో తేడాలు ఉన్నాయి అని చెప్పాడు. మహిమలు ఏమున్నాయంటండి? తేడాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇప్పుడు ప్రియులరా, నా వైపు చూడండి. రోజుకి ఉదయం లేవగానే ఒక అధ్యాయం చదివేవారు ఉన్నారు. ఏండి, ఎంతండి? ఒక అధ్యాయం చదివేవారు ఉన్నారు. ఈ పక్కనే ఇంకో సహోదరి 2 అధ్యాయాలు చదువుతున్నారు. ఈ పక్క సహోదరి 3 చదువుతున్నారు. ఆ పక్క సహోదరి 4, ఆ పక్క సహోదరి 5, ఆ తర్వాత సహోదరి 10 చదువుతున్నారు రోజుకి. ఇప్పుడు 10 అధ్యాయాలు చదివే వారి మహిమ, 1 అధ్యాయం చదివే వారి మహిమ తేడా ఉంటుందా ఉండదా? ఉండదా? ఉంటుంది. ఈ మొదటి వ్యక్తి 5 నిమిషాలే ప్రార్థన చేస్తున్నారు. ఆ చివరి వ్యక్తి 3 గంటలు ప్రార్థన చేస్తున్నారు. మహిమలో తేడా ఉంటుందా ఉండదా? మహిమలో తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 3 గంటల ప్రార్థన చేసేవారు, లేకపోతే 7 గంటల ప్రార్థన చేసేవారు, రోజుకి ఒక్కరోజుకే అన్ని గంటల ప్రార్థన చేసేవారి మహిమ సూర్యుడి మహిమలాగా ఉండవచ్చును. 1 గంట చేసేవారి మహిమ చంద్రుడిలాగా ఉండవచ్చును. 1 అరగంట చేసేవారి మహిమ నక్షత్రంలాగా ఉండవచ్చును. ఏమండి, 5 నిమిషాలే చేసే ప్రార్థన మిలుకు దీపంలాగా ఉండవచ్చును. ఏమంటారు? కాబట్టి అందరిలోనూ మహిమ ఉంది. మహిమ కలిగిన వ్యక్తులు మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో అప్పుడు మనం మహిమ కలిగిన వ్యక్తులంగా మారిపోయాం. మామూలు వ్యక్తులం కాదు సుమా, నామకార్థ భక్తులం కాదు సుమా, మహిమ కలిగిన వ్యక్తులంగా మారిపోయాం. అలాంటి మహిమను దేవుడు మనకిచ్చాడు, మనము గమనించుకోవట్లేదు. ఈ మహిమను కాపాడుకోవాలి. మహిమ కలిగిన వ్యక్తులుగానే బతకాలి సుమా, ఎలా పడితే అలా బతకూడదు. నేను దేవుని మహిమ చేత నింపబడ్డానని మనం గుర్తించాలి. ఆ మహిమను మనం ఇతరులకు చూపించాలి. అలాంటి ప్రార్థనాపరులంగా ఎదగాలి. మరి ఏదో కాసేపు ప్రార్థనకి వెళ్తున్నామండి, ఆదివారం ఆరాధనలో కూర్చుంటున్నామండి, అంతవరకే కానీ అంత మహిమనేం పొందుకోలేదని అన్నట్టుగా ఉండకూడదు. మహిమ కలిగిన వ్యక్తులంగా మనం అందరం కూడా మారాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, దినకరనయ్య గారు, ఎవరండి? దినకరనయ్య గారు ఇప్పుడు ఉన్నాయన కదా, ఆయన తండ్రి గారు, పెద్ద దినకర గారు ప్రతిరోజు 7 గంటలు ప్రార్థన చేసుకుంటారు కానీ బయటకు వచ్చేవారు కదంట. ఎన్ని గంటలండి? 7 గంటలు ప్రార్థనలో ఉంటే కానీ బయటకు వచ్చేవారు కదంట. మోకాళ్ళ మీద అలాగ ఉండిపోయాడు అంట 7 గంటలు మోకాళ్ళ మీద. మరలా కన్నీటి ప్రార్థన అంట. ఎలాంటి ప్రార్థన అండి? కన్నీటి ప్రార్థన. ఒకవేళ మోకాళ్ళు నొప్పులు వస్తే ఏదైనా సోఫాకి చేరబడో, ఏదన్నా బల్లను పట్టుకుని, ఏదోటి పట్టుకుని, ఆయన వయసు పెరుగుతున్నా కూడా ఎక్కడ మోకాళ్ళ మీద ఉండకుండా ప్రార్థన చేస్తే అసలు చేసినట్టే ఉండేది కదంట. 7 గంటల కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడంట. అందుకనే ఆయన ప్రతిరోజు అలా ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు కాబట్టే ఆయన ఎక్కడన్నా మీటింగ్కి వస్తే, అండి సాయంత్రం మీటింగ్ అనుకోండి, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 6:30కి స్టార్ట్ చేస్తారు కదా. ఎక్కడైనా ఆయన ఏదైనా డేట్ ఇస్తే అక్కడ మీటింగ్కి వెళ్ళటానికి ప్రయాణం టైం తీసేసి 6:30 కల్లా అక్కడ ఉండేలా లెక్కలు వేసుకుని మిగతా 7 గంటలు చూసుకుని అప్పుడు పొద్దున్న లేచి 7 గంటల ప్రార్థన చేసుకుని అప్పుడు ప్రయాణమే వచ్చాడంట అక్కడికి. ఆ రోజు 7 గంటల ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి ఆయన మీటింగ్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన పాటలు పాడుతుంటేనే కన్నీళ్లతో జనం అండి దేవుని వైపు వచ్చేసేవారంట. ఆయన వాక్యం చెబుతున్నప్పుడే చాలామంది మారిపోయేవారంట. ప్రార్థన చేస్తుంటే అద్భుత కార్యాలు జరుగుతూ ఉండేవి, దయ్యాలు వెళ్ళిపోతూ ఉండేవి. అండి ఏంటి ఇంత బలంగా జరుగుతుంది ఈ మీటింగ్ అని అంటే, మరి 7 గంటలు ప్రార్థన చేసి వస్తాడు. వస్తేనే కాదు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారండి? 7 గంటలు ప్రార్థన చేసుకుని వస్తారు. అందుకని ఆయన మీటింగ్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి.
అద్భుతమైన వర్తమానం దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండగా అనేక దుష్ట శక్తులు వదిలిపోతూ ఉంటాయి. అనేక మంది స్వస్థపడుతూ ఉంటారు. అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నా చిన్నతనంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడితే అప్పుడు మేము వెళ్తే ఏమండి జనం చూస్తే ఇసుకెత్తే రాలరనమాట. నా చిన్నతనంలోనే. అప్పుడు ఇంత డెవలప్మెంట్, ఇంత సెల్ ఫోన్, ఇంత ప్రకటనలు ఇలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన ఇప్పుడు మీటింగ్ పెడితే ఆయన మీటింగ్కి వచ్చిన జనంలో ఒక 5 భాగాలు ఎత్తే ఒక భాగం వస్తారు. ఇప్పుడు అంటే ఆయన మీటింగ్ 100 మంది వస్తే ఇప్పుడు ఎవరైనా మీటింగ్ పెడితే 20 మంది వస్తారనమాట. అంత తేడా వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజీ చూసుంటే ఎవరికన్నా ఆ చివర ఖాళీ ఉంటే ఇప్పుడు అక్కడ ఎడుతున్నారు. ఆ చివర అలా కాదు, ఆ చివర స్టేజ్ ఎత్తే ఇలా పొడుగ్గా ఆర్ట్స్ కాలేజీ ఎంత ఉంటుంది పొడుగు, అంత పొడుగు జనం అలా ఉండేవారు. అంత జనం వచ్చేవారు అప్పుడు చిన్నప్పుడు. ఏంటి అంత జనం ఎందుకు వస్తున్నారు, ఎలాగ వస్తున్నారంటే ఆయన ప్రార్థనను బట్టి. దేన్ని బట్టి అండి? ఆయన ప్రార్థనను బట్టి అంత జనం, అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతమందిలో పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్గా అక్కడ జవలకులు సాక్ష్యం చెప్తూ ఉండేవారు. ఏంటి ఇంత అద్భుతమైన దేవుని సేవకుడికి ఇతను వాడబట్టడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన 7 గంటలు చేసుకోకుండా బయటికి రారు. అదే ఆయన మహిమకు కారణం. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియులారా, మనలో అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వబడింది. సూర్యుడి మహిమలాగా మండాలనుకుంటామా? చంద్రుడిలాగా చల్లగా ఉండాలనుకుంటామా? నక్షత్రాల్లాగా మిలుకు అంటే చాలన్నట్టుగా ఉండాలనుకుంటామా? మనము మహిమలో ఎంత వ్యత్యాసం కలిగి ఉండాలనుకుంటామో అంత అవకాశం మనకే ఇవ్వబడింది. మనం నిర్ణయించుకునే అవకాశం దేవుడు మనకే ఇచ్చారు. మీరు 5 నిమిషాలే ప్రార్థన చేసుకునే బ్యాచ్ అనుకోండి, మీరు ఏదో బాగా చిన్న నక్షత్రంలాగా వెలిగితే మిలికిమంట కనపడుతుంటారు. పట్టుదలతో గంటలు ప్రార్థన చేస్తున్నారనుకోండి, చంద్రుల్లాగా వెలుగుతారు. ఇంకా సూర్యుల్లాగా బగబగ మండిలాగా ప్రార్థనా పరులు అయ్యారనుకోండి, కన్నీటి ప్రార్థనా పరులు అయ్యారనుకోండి, సూర్యుడిలాగా వెలుగుతారు. మీ ద్వారా అనేక మంది వెలిగింపబడుతూ ఉంటారు. ఇప్పుడు సూర్యుడు కనుక రాలేదనుకోండి, మొక్కలు పెరుగుతాయా? పంటలు పండుతాయా? తింటానికి భోజనం ఉంటుందా? సూర్యుడు వెలుగు ద్వారా ఎన్ని ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు. అలాగే మనము ప్రార్థనా పరులమైతే మన ద్వారా ఎంతోమందికి దేవుని మహిమను మనం చూపించే వాళ్ళంగా మనం తయారవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ఏదో రక్షణ పొందామండి, నామకార్థ భక్తి చేస్తున్నామని అన్నట్టు కాకుండా దేవుని మహిమను చూపించేవారిగా రక్షణ పొందుదాం. ఎలాగండి? దేవుని మహిమను పొందేవారిగా రక్షణ పొందుదాం. అలాగే రెండవ మాట, సూర్యునిలాగా, చంద్రునిలాగా, నక్షత్రాల్లాగా ప్రకాశించేవారిగా దేవుని మహిమను సంపాదించుకుందాం.